హాయ్ హలో అందరికీ హ్యాపీ కనుమ. పొద్దున్నే మొహం కడుక్కొని వేడి వేడి ఛాయ్లో గారెలు వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. అట్లా ఎంతమందికి ఇష్టం గారెలు వేసుకొని తినడం ఛాయ్లో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ అయితే రొట్టెలు చేసింది. రొట్టెలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. చికెన్ కర్రీ కట్టెల పొయ్యి పైన చేద్దాం అనేసి ఇంకా అనుకొని మస్తు బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా తొందరగా అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కట్టెల పొయ్యి పైన ఏ వంట చేసినా సరే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా ఫస్ట్ నూనె ఒక గిన్నె వేసుకొని అందులో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాగే వేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత బాగా అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అందులో మొత్తం మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకొని అలాగే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. అదే పోపులో చిన్న మంట పైన పెట్టుకొని మగ్గించుకుంటే మాత్రం ఆ వాటర్ అనేది మొత్తం పైకి వస్తుంది. అప్పుడే చికెన్ అనేది కొంచెం అయితే మగ్గుతుంది అన్నమాట చికెన్ కూడా. ఇంకా తర్వాత అందులోకి కారం వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ కారం మొత్తము గుంజుకొని ముక్క అనేది కొంచెం ఉడుకుతుంది కదా. తర్వాత అందులోకి టమాటా అలాగే గరం మసాలా, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అట్లాగే బాగుంటుంది. ఆల్రెడీ అందులోకి ఉడికింది కదా, ఆ వాటర్ అన్నీ పైకి వస్తుంది కాబట్టి మేమైతే ఏం వాటర్ వేయలేదు. ఇంకా రొట్టెలకు మాత్రం ఇలాగని కొంచెం గట్టిగా ఫ్రై లాగా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అనేసి అట్లాగే చేసినాం అన్నమాట. ఇదేం మధ్యాహ్నం లంచ్కి మా అమ్మనే బగారన్నం చేసేసింది. అందులోకి నాటుకోడి కర్రీ అలాగే మజ్జిగ పులుసు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.